నేను రీసెంట్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న నా పేషెంట్ గురించి ఒక వీడియో చేశాను. ఇందులో కామెంట్ సెక్షన్లో గురుమూర్తి గారు ఒక డౌట్ అడిగారు, ఆస్టియో ఆర్థరైటిస్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఉన్న తేడా ఏంటి అని. దీని గురించి ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ రెండు కూడా కీళ్ళకు సంబంధించిన కండిషన్సే. కానీ ఈ రెండిట్లోనూ ఈ కండిషన్స్ కున్న కారణాలు కానీ సిమ్టమ్స్ కానీ లేదా ట్రీట్మెంట్ ప్లాన్స్ కానీ చాలా తేడా ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకు వయసు పెరిగే కొద్దీ కీళ్ళు డ్యామేజ్ అవటం వల్ల వస్తుంది. ఇది కామన్ గా మోకాళ్ళు, నడుము, తుంటి కీళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు పనులు చేసిన తర్వాత ఎక్కువయ్యి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతూ ఉంటాయి. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి పొరపాటుగా మన కీళ్ళని డ్యామేజ్ చేస్తుంది. ఇది చిన్న వయసులో కూడా మొదలవ్వచ్చు. ఇది కామన్ గా మనం చేతి వేళ్ళు, ఈ మణికట్టు, కాలివేళ్ళు ఇలాంటి చిన్న చిన్న జాయింట్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏ కీళ్ళని అఫెక్ట్ చేసినా కూడా మన శరీరానికి రెండు వైపులా అఫెక్ట్ చేస్తుంది. అంటే కీళ్ళ నొప్పులు రావటం, వాపులు కానీ, ఉదయం గట్టిగా వేళ్ళు స్టిఫ్ గా ఉండటం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది మనం ఏదైనా పనులు చేసుకునే కొద్దీ నొప్పులు తగ్గి స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఈ కండిషన్ ని మనం ముందుగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కీళ్ళలో అయ్యే డ్యామేజ్ ని తగ్గించవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ట్రీట్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. క్యూర్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.